వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి పూలు అవి తీసుకొచ్చుకుని కిందకెళ్ళి పూజ ఈ రకంగా చేసుకున్నానండి. రోజు ఇవే మందార పూలు అనుకుంటారేమో, కానీ సరే డైలీ యాడ్ చేస్తానండి. నాకే చూడాలనిపిస్తూ ఉంటుంది. ఈరోజు రెడ్ మందారాలు కూడా ఎక్కువ పూసినాయి. సరే తీసుకొచ్చి అలా పెట్టాను. పింకు, రెడ్, డార్క్ పింకు, బేబీ పింకు, గంధం కలరు, ఇలాగ చక్కగా చాలా పూలు తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చి ఈ రకంగా పూజ చేసుకున్నానండి. పూర్తి చేసుకున్నాక సరే చపాతీ ఒకటి చేసుకుని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశానన్నమాట. అది పూజ చూస్తారని చెప్పి రోజు ఇలా యాడ్ చేస్తానండి పూజని. అది పూజ చూశారు కదా. చపాతీ ఒకటి చేసుకుని మడత అదేమి వేయకుండా మామూలు ప్లెయిన్గా ఒకటి చేసుకొచ్చానండి. చేసుకొచ్చి రాత్రి పిండి ఉందన్నాను కదా, అది తీసి చేశాను. చేసి సరే టమాటా పచ్చడి, రోటి పచ్చడి ఉందని చెప్పి అది తీసుకుని అది యాడ్ చేసుకుని చపాతీ తింటూ పూర్తి చేశాను అన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నామని అడిగింది మా అమ్మాయి ఫోన్ చేసి. ఇలా చపాతీ అమ్మ రాత్రి పిండి ఉందని చేశానన్నాను. సరేనమ్మా అంది. ఇడ్లీ కటికి మినపప్పు అవి నానబెడదామంటే ఒక్కదాన్నే కదా బద్ధకం వేస్తుందని నానబెట్టలేదు. అది నానబెట్టిన దగ్గర నుంచి అది ఇడ్లీ తిన్నాకేమో ఇక మధ్యాహ్నం లంచ్ ఏమోలే అని బద్దకించినట్టు అవుతుంది. అందుకోసం సగం బాగా ఒక్కదాన్నే ఉండి అలా సరే చేపల పులుసు చేద్దామని చెప్పండి. పొడి మసాలా అయిపోయిందిలే, అందుకోసం ధనియాలు, లవంగాయలు అవి బాండీ పెట్టి దాంట్లో వేయిస్తున్నాను అనమాట. సిమ్లో పెట్టి వేయిస్తే అప్పుడు మెత్తగా పౌడర్ బాగా అవుతుంది, మంచి వాసన వస్తూ ఉంటుందిలే అని సరే ఈ రకంగా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇలా చేసుకుని ఉంచుకుంటే నెల అయినా ఎన్ని నెలలైనా ఉంటుందండి. కాకపోతే కొంచెం నేను చేసి ఉంచుతాను అనమాట. ఇక అది అయిపోయినా మళ్ళీ చేసుకుంటూ ఉంటాను అనమాట. పక్కన చింతపండు కూడా నానబెట్టి ఉంచుకున్నానండి చేపల పులుసు కోసం. ఇవి వేగి నాక స్టవ్ ఆపేసాను, చల్లారుతాయి అని చెప్పి. ఈలోగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి అవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. అది స్టవ్ ఆపినాక కూడా తిప్పుతున్నానులేండి, కొంచెం మరి ఆ పాటే వదిలేస్తే మాడినట్టు అవుతాయోనని. ఇక అలా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కట్ చేసుకుని చేపల పులుసులోకి అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేద్దామని చిన్న జారులో వేసుకున్నాను. ఈ చింతపండు పక్కన నానుతుందన్నమాట. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న జారులో వేసి అది పక్కన పెట్టేసి తర్వాత పెద్ద జారులో ఈ పొడి మసాలా అది కూడా వేసేసి మిక్సీ పౌడర్ లాగా చేశాను. పౌడర్ లాగా చేసి అది ఒక బాటిల్లోకి వేసి ఆ జారులోనే ఉల్లిపాయలు కూడా మిక్సీ చేసా. పచ్చిమిరకాయలు వేయలేదులేండి, ఉల్లిపాయలు ఒకటే మిక్సీ చేశాను అనమాట. చేపల పులుసులోకి బాగుంటుంది. తర్వాత బాండీ పెట్టి నూనె వేసి దాంట్లో జీలకర్ర వేసానండి. ఇక ఆవాలు అవన్నీ వేయను, ఓన్లీ జీలకర్ర వేస్తాను. జీలకర్ర వేసి పసుపు అది వేసి ఉల్లిపాయ పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్ తీసి వేసాను అనమాట. ఇది పొడి మసాలా ఈ సీసాలో పోసాను అనమాట. పేస్ట్ తీసి వేసి పచ్చిమిర్చి కూడా వేసి వేయించాను అనమాట. అది ఈ రకంగా మెత్తగా పేస్ట్ చేసింది చూపిస్తున్నాను మీకు జార్లో. అది ఆ ఉల్లిపాయ పేస్టు, అల్లం పేస్టు అది వేసి సన్నటి సగర వేగనిచ్చాను అనమాట. కొద్దిసేపు వేగిన తర్వాత దాంట్లోనే పొడి మసాలా, ఉప్పు, కారం అన్నీ వేసాను. అవి వేగేటప్పుడే అవన్నీ వేసిన తర్వాత పసుపు, ఈ చేప ముక్కల్ని కూడా దాంట్లో వేసాను అనమాట. అది చేపల పులుసు మా అమ్మ ఇలాగే చేసేదండి. కాకపోతే ఫస్ట్లో ఉల్లిపాయలు తక్కువ వేసేది, తర్వాత మేము కాకినాడ వెళ్ళినాక అలవాటు పడ్డాం ఉల్లిపాయలు వేసుకోవడానికి. ఆమెమో చెప్పాను కదా గసగసాలు ఇవాళ ఇవన్నీ రోడ్లో కూర్చుని చాలా తక్కువ సార్లు ఉండేవాళ్ళండి. సంవత్సరానికి 4 సార్లు ఉండేవాళ్ళు, 5 సార్లు ఉండేవాళ్ళు అంతే. కానీ ఇక కాకినాడ అటువైపు వెళ్ళిన తర్వాత అక్కడ నిత్యం వండుకున్నట్టు ఉంటారండి. ఒకవేళ శుక్రవారాలు పూజ చేసేవాళ్ళైనా ఇంట్లో మగాళ్ళు తింటుంటే వండేస్తారు. మా ఫ్రెండ్ అలాగే చేసేదండి. శుక్రవారం ఆమె అసలు అన్నం తినదు, ఓన్లీ టిఫినే తింటుంది. కానీ ఆయన కోసం చేపల పులుసు చేసేది, అన్నీ చేసేది. ఆయనేమో తింటారు, శుక్రవారం అయినా తింటారనమాట. అది ఈ రకంగా అది వేగిన తర్వాత సన్నగా పెట్టి మారతాయి అని చెప్పి అలా వేయించాను అనమాట. వేగిన తర్వాత దాంట్లో చేప ముక్కలు అవి పెట్టేసేసి చింతపండు పులుసు కూడా వేసి
చేపల ముక్కల మీద పోసేసి అలా ఒక్కొక్కటి మసాలా అది పట్టిద్దని చెప్పి ఒకసారి అలా తిరగేసి అలాగా ముక్కలు వేసిన తర్వాత ఇలా అటు ఇటు తిరగేసాను అనమాట. ఆ తర్వాత చింతపండు పులుసు పోసాను. పులుసు పోసి మా వాడిని వంశీ రెడ్గా ఎర్రగా ఉండేటట్టు ఉండేవా అని అన్నారు. నవ్వొచ్చింది నాకు. వాళ్ళమ్మ అలాగే చెబుతున్నారు వాళ్ళమ్మ చేత. వాళ్ళమ్మ తింటలేదులేండి ఈ మధ్య. సరే అమ్మ నేను బీరకాయ కూర వండుకున్నానులే తెచ్చుకుంటానంది. సరేనన్నాను అనమాట. ఈ మొన్న అక్కడి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టానండి. నేనేమో ఇక అప్పటి నుంచి అసలు వండుకోలేదు. సరే డీప్ ఫ్రిడ్జ్లోనేగా గడ్డగట్టి ఉంటే అవి తీసి బయట పెట్టాను అనమాట 5 గంటలకు నిద్ర లేచినప్పుడే. అది ఇలాగ ఎగిన తర్వాత ముక్కలు అవి పెట్టేసేసి అలా చేశాను అనమాట. చేపల పులుసు మామిడిపులుసు ఒక ఆవిడ ఇంకొక రకంగా చేసిద్దండి. ఈ చేప ముక్కల్లోనే వేడి వేడి కాగే నూనె తాలింపు కని పెడతాం కదా, అలా కొంచెం నూనె పోసేసి ఈ ముక్కల్లో పోసి ఇలా తిప్పేదండి నూనె పట్టించినట్టుగా. దాంట్లో ఉప్పు అది నాకు ఆశ్చర్యం వేసేది. అలా చేసేది చాలా టేస్టీగా బాగా వండిద్ది మా అక్కయ్య అనేవాళ్ళు. మా వారు మా పెద్ద అత్తయ్య గారు అమ్మాయిలండి. కానీ నిజంగా చాలా టేస్టీగా ఉండేదండి కూరలు ఆవిడ. అది ఈ రకంగా చేపల పులుసుతో ఈరోజు లంచ్ పూర్తి చేశాను అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందనే అనుకుంటున్నాను నేనైతే. అంటే ఎప్పుడు ఈ చేపల పులుసులు ఇవే చేస్తున్నాను అనుకుంటారేమో. కాకపోతే నా డైలీ రొటీన్ ఏం చేస్తున్నాను అనేది మీకు పెడతాను. సరే చూస్తారని చెప్పి. కాకపోతే చేపల పులుసు ఈరోజు చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ స్టిక్ అయిపోయినట్టు అయ్యి మా పులుసు చాలా బాగా వచ్చిందని మా వారిని వంశీ అంటున్నారు. చాలా బాగుందమ్మా అని. అది ఈ రోజుకైతే ఇలా చేపల పులుసుతో లంచ్ పూర్తి చేశానండి. అది చాలా బాగా వచ్చింది కూర. నేను చివరిలో కొత్తిమీర యాడ్ చేశాను అనమాట. అది ఈ రకంగా ఉడకనిస్తున్నాను అనమాట. మూత పెట్టేసేసి ఆ రకంగా ఉడకనిచ్చేస్తే తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత తీసి ఆపేయటం. ఓకే బాయ్ అండి.